మార్కు రోమ్లో ఉన్న అధికారులకు లేకపోతే అక్కడ ఉన్న ప్రజలకు రాశారు మార్కు. అక్కడున్న ఆధిపత్యం ఏంటి అంటే అధికారం కావాలనే ఉద్దేశం. అధికారంలో ఉండాలి, నేను కూడా అధికారిని అవ్వాలి, నాకు అధికారం కావాలనే దాహం రోమ్లో ఉంది. అందుకని మార్కు వాళ్ళకి రాస్తున్న మాట ఏంటి అంటే అధికారం కావాలంటే నువ్వు సేవకుడు అవ్వాలి. ఏమవ్వాలంట? అధికారం కావాలి అంటే, అధికారం నీకు ఇవ్వబడాలి అంటే నువ్వు సేవకుడు అవ్వాలి. నువ్వు సేవకుడు అయితేనే నీకు అధికారం వస్తుంది. అందుకనే యేసయ్యను సేవకుడిగా చిత్రీకరించాడు మార్కు. ఇప్పుడు చెప్పండి, మార్కు ఎవరికి రాశాడు? రోమ్లో ఉన్న ప్రజలకు రాశాడు. సో ఎలా చిత్రీకరించాడు యేసయ్యను? మత్తయి ఏమో ప్రవచనాలు చెప్పబడింది ఈయన గురించే, లేఖనాలు రాయబడింది ఈయన గురించే, రాబోయే మెస్సయ్య ఈయన గురించి అని మత్తయి రాశాడు. ఈ మార్కు రాస్తున్న మాట ఏంటి అంటే ఈయన సేవకుడు. మార్కు రోమ్లో ఉన్న అధికారులకు లేకపోతే అక్కడ ఉన్న ప్రజలకు రాశారు మార్కు. అక్కడున్న ఆధిపత్యం ఏంటి అంటే అధికారం కావాలనే ఉద్దేశం. అధికారంలో ఉండాలి, నేను కూడా అధికారిని అవ్వాలి, నాకు అధికారం కావాలనే దాహం రోమ్లో ఉంది. అందుకని మార్కు వాళ్ళకి రాస్తున్న మాట ఏంటి అంటే అధికారం కావాలంటే నువ్వు సేవకుడు అవ్వాలి. ఏమవ్వాలంట? అధికారం కావాలి అంటే, అధికారం నీకు ఇవ్వబడాలి అంటే నువ్వు సేవకుడు అవ్వాలి. నువ్వు సేవకుడు అయితేనే నీకు అధికారం వస్తుంది. అందుకనే యేసయ్యను సేవకుడిగా చిత్రీకరించాడు మార్కు. ఇప్పుడు చెప్పండి, మార్కు ఎవరికి రాశాడు? రోమ్లో ఉన్న ప్రజలకు రాశాడు. సో ఎలా చిత్రీకరించాడు యేసయ్యను? మత్తయి ఏమో ప్రవచనాలు చెప్పబడింది ఈయన గురించే, లేఖనాలు రాయబడింది ఈయన గురించే, రాబోయే మెస్సయ్య ఈయన గురించి అని మత్తయి రాశాడు. ఈ మార్కు రాస్తున్న మాట ఏంటి అంటే ఈయన సేవకుడు. రాయబడింది. లోక యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈయన యూదులకు మాత్రమే కాదు దేవుడు, ఈయన రోమిలకు మాత్రమే కాదు దేవుడు, ఈయన ఇక్కడున్న ప్రాంతానికి మాత్రమే కాదు దేవుడు. ఈయన ఎవరు అంటే ప్రపంచానికి అవసరమైన దేవుడు. ఈయన అన్యులకు అవసరం, దూరంగా ఉన్న వారికి అవసరం, వేరే దేశం వారికి అవసరమని అన్యుల కోసం రాయబడింది ఈ యొక్క లూకా సువార్త. అందుకనే లూకా అన్యుడు, ఆయన యూదుడు కాదు, అన్యుడు అయినప్పటికీ కూడా 2 పుస్తకాలు రాశాడు. ఇప్పుడు చెప్పండి, లూకా సువార్త ఎవరికి రాయబడింది? అన్యులకు రాయబడింది. ఆయన ఉద్దేశం ఏంది? ఈయన మనుష్య కుమారుడు, ఈయన లోకాన్ని రక్షించడానికి వచ్చిన యేసయ్య. ఆయన యూదులకు మాత్రమే కాదు, లేకపోతే ఈయన ఒక రోమిలకు మాత్రమే, ఒక ప్రత్యేకమైన జనానికి మాత్రమే దేవుడు కాదు, ప్రతి ఒక్కరికి ఈయన దేవుడు అని తెలియచేయడానికి లోక సువార్త రాశాడు.